హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫామ్లో ఒక గేదెకి జ్వరం వచ్చిందండి. దాన పెట్టినా గడ్డి వేసినా కూడా సరిగ్గా తినడం లేదు. అయితే నైటే డాక్టర్కి కాల్ చేశాము. డాక్టర్ వచ్చి 2 ఇంజక్షన్లు కూడా వేశాడు. అయితే దాన కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వడం లేదండి. ఈ జాఫ్రీకి ఇంకొక జాఫ్రీకి ఈ 2 కూడా సరిగ్గా దాన తినడం లేదండి. దానికోసం అయితే మేము 100 గ్రాముల సోడా, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల వాము, 100 గ్రాముల జీరా అయితే తీసుకొని మిక్సీ పట్టి పొడిగా చేశాను. తర్వాత షాప్ నుండి కొంతవరకు బెల్లం తీసుకొచ్చామండి. ఇంకా ఆ బెల్లాన్ని ఒక తట్టలో వేసుకొని ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసేసి దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పొడులన్నీ కూడా వేసుకొని బాగా కలపాలండి. నార్మల్గా అయితే ఆ మిక్స్చర్ మొత్తాన్ని లడ్డూలాగా చేసి గేదెకి తినిపించాలి, కానీ అవి అలా తినడం లేదండి. వాటర్ మిక్స్ చేసి తట్టల్లో పెట్టాము, అయినా కూడా అవి తినలేదండి. అందుకని ఒక గాజు సీసాలో పోసి తాగించాము. అయితే ప్లాస్టిక్ బాటిల్లో కూడా పోసి తాగించవచ్చు, కానీ వన్స్ మనం ప్లాస్టిక్ బాటిల్ని గేదె నోట్లో పెట్టినప్పుడు మొత్తం నలిపేస్తుంది మరియు గుచ్చుకునే అవకాశం ఉంటుందండి. అయితే గాజు సీసాతో తాగించినా కూడా చాలా జాగ్రత్తగా పళ్ళకి తగలనివ్వకుండా సైడ్ నుండి ఎక్కువ మొత్తంలో టైం తీసుకొని ఓపికగా తాగించామండి. ఎందుకంటే మనిషికైనా మూగజీవులకైనా గాయం వల్ల వచ్చే నొప్పి ఒకే విధంగా ఉంటుందండి. కాబట్టి మనల్ని మనం ఎంతగా కాపాడుకుంటామో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, మనం పెంచుకుని ప్రేమించే మూగజీవులను కూడా అంతే బాగా చూసుకోవాలండి. ఇక ఇది తాగించడం వల్ల లాభం ఏంటంటే సోంపు కానీ, జీరా కానీ, వాము కానీ ఇవన్నిటివి తిన్న ఆహారాన్ని ఈజీగా అరిగించడానికి సహాయం చేస్తాయి. అవి మనకైనా కానీ వాటికైనా కానీ. సో ఎలాగోలాగా ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేస్తే వాటికి తాగించేసరికి నైట్ అయిపోయిందండి. ఇలా 2 గేదెలకి తాగించామండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు తాగిస్తే గేదెల యొక్క అరుగుదల బాగుంటుంది. అలాగే పాలు కూడా బాగా పెంచుతాయండి. రోజుకైతే వీడియో ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.